హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్ననే భారత్ పాకిస్తాన్ల యుద్ధం ఆరంభం ముగింపు జరిగిపోయింది. అదే సందర్భంలో చాలా రోజుల నుంచి నడుస్తున్నటువంటిది రష్యా ఉక్రెయిన్ వారు. రెండో వైపున వచ్చేటప్పటికి ఇజ్రాయెల్కి హమాస్కి వారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మీద అటాక్ చేయడం, ఇదివరకు హమాస్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఈ హమాస్ని కావచ్చు, హెజ్బుల్లాని కావచ్చు, హౌతీలను కావచ్చు, ఇట్లాంటి తీవ్రవాద సంస్థలని పరోక్షంగా యుద్ధం చేసేటటువంటి ఇరాన్ మీదన ప్రత్యక్ష యుద్ధానికి దిగింది ఇజ్రాయెల్. డైరెక్ట్గా ఇవాళ ఇరాన్లో ఉన్నటువంటి అణుస్థావరాల్ని, అక్కడ ఉన్నటువంటి వైమానిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైన సైనిక అధికారుల ప్రాణాలు తీసింది, సైంటిస్టుల ప్రాణాలు తీసింది. దానికి రిటాలియేషన్ అటాక్ చేస్తామని చెప్పి మరొక వైపున ఇరాన్ చెప్తోంది. డ్రోన్స్తో ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. అణుయుద్ధం ఇటు పక్కన ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అణుస్థావరాలు మాకు తెలుసు, దాన్ని కూలుస్తామని మరొక వైపున ఇరాన్ చెప్తోంది. ఇది ఒక అణు యుద్ధ వాతావరణం అనుకోవాలా? దీని పరిణామాలు ఎటువైపుకి దారి తీయబోతున్నాయి? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు ఏదైతే యూజీసీ తరపున నేషనల్ సెక్యూరిటీ స్టడీస్కి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి, అలాగే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీస్కి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి కనిగంటి రమేష్ ప్రస్తుతం విశ్లేషకులు మనతో పాటు మాట్లాడేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఒక ఇంపార్టెంట్ అంతర్జాతీయ అంశంతో తెర మీదకి వచ్చామండి. అవునండి, చాలా రోజులు అయిపోయింది డిబేట్ చేసి మనం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఇవాళ పర్టికులర్గా ఇజ్రాయెల్ చేసిన దాడిని ఎలా చూడాలి మనం? సార్, ఇజ్రాయెల్ ఇరాన్ ఒకప్పుడు 1979 ఆ టైంలో చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఎట్లా షా ఆఫ్ ఇరాన్ ఎప్పుడైతే ఆయన రాజ్యం కూలిపోయి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడిందో, మన అయతుల్లా ఖొమైనీ అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి ఇజ్రాయెల్కి ఇరాన్కి బద్ధ శత్రువులు అయిపోయినాయి. అంత ముందర వాళ్ళు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఆ మూడు దేశాలు. కాబట్టి ఇక్కడ అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. చాలా చిన్నగా, చాలా పెద్ద ఉదాహరణ ఇది. కాబట్టి ఏ దేశము ఆ దేశం యొక్క బలం మీద ఆధారపడి ఎదగటం అనేది అతి ఇంపార్టెంట్ లెసన్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతదేశం కూడా టూ మచ్ డిపెండెన్సీ ఆన్ అమెరికా కానీ, టూ మచ్ డిపెండెన్సీ ఆన్ ఎనీ అదర్ కంట్రీ కానీ ఉండటం మంచిది కాదు. స్ట్రాటజిక్గా డిఫెన్స్, సెక్యూరిటీ మ్యాటర్స్లో, నేషనల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్స్లో తన స్వయం శక్తి మీద, తన స్వయం అంటే బలాబలాల మీద ఆధారపడటం చాలా వరకు ఇంపార్టెంట్ అనేది ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇప్పుడు జరుగుతున్న గొడవకి మనం గమనించవచ్చండి. తర్వాత సాయి గారు, మీకు తెలుసు ఇరాన్ అంటే షియా ముస్లిం కంట్రీ, సౌదీ అరేబియా సున్నీ ముస్లిం కంట్రీ, ఈజిప్ట్ సున్నీ ముస్లిం కంట్రీ. అంటే ముస్లిమ్స్లో రెండు రకాల డిఫరెంట్ సెక్ట్స్ ఉంటే, ఒక సెక్టు షియా సెక్టు, ఇంకో సెక్టు సున్నీ సెక్టు. అంటే ప్రపంచంలో ఉన్న మేజర్ ఇస్లామిక్ కంట్రీస్ అన్ని సున్నీ వైపు, సున్నీ సెక్ట్ వైపు నుంచి వస్తాయి. షియా సెక్ట్ వైపు నుంచి వచ్చే కంట్రీస్ చాలా తక్కువ అండి. అందుట్లో ఇరాన్ చాలా ప్రముఖమైన లీడర్షిప్ పొజిషన్లో ఉంది. కాబట్టి ఇరాన్కి ఇప్పుడు ఇజ్రాయెల్కి జూయిష్ కంట్రీ, ద ఓన్లీ జూయిష్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ గ్లోబ్ ఇజ్రాయెల్, ద ఓన్లీ జూయిష్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ గ్లోబ్ ఇజ్రాయెల్, ద ఓన్లీ షియా కంట్రీ విత్ ఇన్ ద ఇస్లామిక్ వరల్డ్ ఈజ్ ఇరాన్. ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న నతాంజ్ అనే న్యూక్లియర్ ఫెసిలిటీస్ని పడగొడటం కోసం జరిపిన దాడులు ఇవాళ ప్రముఖంగా మనం మాట్లాడుకోబోతున్నాం సార్. 1980లో ఇరాన్కి ఇరాక్కి జరిగిన ఇరాక్ వార్ తర్వాత మళ్ళీ ఇరాన్కి అంత పెద్ద స్థాయిలో ఒక యుద్ధ నేపథ్యం ఏర్పడింది. ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క అటాక్ ఆన్ నతాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇన్ ఇరాన్ అనేది చాలా కీలకమైన పరిణామంగా మనం భావించవచ్చు సార్. రైట్. ఇక్కడ ఇజ్రాయెల్ వాస్తవంగా ఇవాళ ఎందుకు దీని మీద కాన్సన్ట్రేట్ చేసింది అనుకోవాలి? ఓకే, ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో ఉంది. ఇజ్రాయెల్కి 3 ప్రధానమైన
శత్రువులుగా ఏర్పడినవి. ఒకటి హమాస్, ఇంకోటి హెజ్బుల్లా, ఇంకోటి హౌతీ రెబల్స్. ఈ మూడులో హమాస్ అనేది గాజా, పాలస్తీనాలో ఉన్న గాజా నుంచి ఇజ్రాయెల్ని ఇబ్బంది పెట్టి, లేదా ఇజ్రాయెల్ హమాస్ని ఇబ్బంది పెట్టి, అది ఒకటి. రెండోది హౌతీ రెబల్స్, అంటే ఈ రెడ్ సీలో షిప్పింగ్ ఆపటం కోసం, ఇజ్రాయెల్ని దెబ్బతీయటం కోసం, లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్ సంబంధించిన షిప్పింగ్ని దెబ్బతీయటం కోసం హౌతీ రెబల్స్ రెడ్ సీలో ఉన్న షిప్స్ మీద దాడి చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఇజ్రాయలీ షిప్స్ మీద. అది హౌతీస్ నుంచి వచ్చే అటాక్ నుంచి వచ్చే పరిణామాలు. అలానే హెజ్బుల్లా, ఇరానియన్ బ్యాక్డ్, ఇరానియన్ ఫండెడ్, ఇరానియన్ మోటివేటెడ్, ఇరానియన్ ప్రొపెల్డ్ హెజ్బుల్లా అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషను లెబనాన్ నుంచి పైగా ఇజ్రాయెల్లో ఉన్న గాజా నుంచి కూడా సూపర్ థ్రెట్గా ఇజ్రాయెల్కి ఆవిర్భవించింది. సో ఇరానియన్ బ్యాక్డ్ హెజ్బుల్లా, ఇరానియన్ బ్యాక్డ్ హౌతీ రెబల్స్, ఇరానియన్ బ్యాక్డ్ హమాస్ ఫ్రమ్ గాజా, ఈ మూడు ముప్పెట దాడితో ఇజ్రాయెల్ సతమతం అవుతుంది. దీనికి మూలం ఎక్కడుంది అని ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్, మొసాద్ వాళ్ళు, ఇజ్రాయలీ డిఫెన్స్ సెక్యూరిటీ వాళ్ళు వర్క్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇరాన్. దట్స్ వై దే వాంటెడ్ టు ఎక్స్టర్మినేట్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ ద రూట్ కాజ్ రాదర్ దాన్ ది పెరిఫరల్ అడ్జస్ట్మెంట్స్. ఇన్ అదర్ వర్డ్స్, మూలాలు ఎక్కడున్నాయి, ఈ మూడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇజ్రాయెల్ మీద కొడటానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది అని చూసినప్పుడు అది ఇరాన్ నుంచి వస్తుంది అని అర్థమయ్యి, అందుకని ఇరాన్ని కొడటం కోసం దీన్ని ఈ టైంని ఎంచుకున్నారు సార్. దట్టు అమెరికన్ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో ఎంచుకోవటం మూలాన సపోర్ట్ కూడా దొరుకుతుందనే భావన కూడా ఇజ్రాయెల్ యొక్క లీడర్షిప్లో ఉంది. అందుకని దిస్ ఇస్ ద టైం అని దే హ్యావ్ చోజన్ దిస్ పర్టికులర్ టైమ్ యాజ్ ది టైమ్ టు హిట్ నతాంజ్, ద ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్. అంటే ఇక్కడ ఒక అణుస్థావరం పేలితే దాని రేడియేషన్ చుట్టుపక్కల ప్రాంతాలని నాశనం చేస్తుంది, అది ఆ దేశాన్ని భస్మీపట్లం చేస్తుంది, చుట్టుపక్కల దేశాలకు కూడా ప్రమాదం అన్నటువంటిది చెప్తుంటారు కదా. మరి అయినా సాహసించడం అంటే ఏమనుకోవాలి? ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారండి. అంటే యుద్ధంలో, ప్రేమలో ఏం చేసినా అది కరెక్టేనంట. అంటే ఆ నానుడి ప్రకారం గోయింగ్ బై దట్ పర్టికులర్ ప్రోవెర్బియల్ విజ్డమ్, ఇజ్రాయెల్ అవి ఆలోచించే పరిస్థితుల్లో లేదు. అంటే పెద్దగా న్యూక్లియర్ బ్లాస్ట్ చేసేసేసి దానికి రిటాలియేషన్ ఇరాన్ వచ్చి న్యూక్లియర్ బాంబ్స్ ఇజ్రాయెల్ మీద వేస్తుంది, లేకపోతే ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్లో కూడా బ్లాస్ట్ అయితే దాని ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కానీ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ కానీ తప్పనిసరిగా చుట్టుపక్కల దేశాల మీద ఉంటాయి అని తెలిసి కూడా ఇజ్రాయెల్ ఎందుకు చేస్తుందంటే, ఇజ్రాయెల్కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉన్నది, రోజు భరించలేకపోతున్నాము ఈ హౌతీస్ నుంచి, హమాస్ నుంచి, హెజ్బుల్లా నుంచి. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ముందల కూకిటి వేళతో సహా ఇరాన్ని నిర్వీర్యం చేయకపోతే ఇది ఒక రావణ కాష్టంలాగా మండుతూనే ఉంటుంది అని సాహసించి తీసుకున్న నిర్ణయం అండి ఇది. ఇజ్రాయెల్ సాహసించి తీసుకున్న నిర్ణయం. ఇవాళ ఇరాన్ అయితే చాలా చోట్ల ఇరాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ నిర్దేశిత లక్ష్యాల్ని ధ్వంసం చేసింది. ఇరాన్ సైనికాధికారులు, ఇరాన్ సైంటిస్టులు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా మనం దేశంలో, ప్రపంచంలో ఏ యుద్ధాలు చూసినా, ఈవెన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసినా, లేకపోతే ఇంతకుముందు మొన్న మనం భారత్ పాకిస్తాన్ యుద్ధం చూసినా స్థావరాల ధ్వంసం జరిగింది, కానీ ప్రధాన సైనికాధికారులే ప్రాణాలు కోల్పోవడం లాంటిది జరగల, ప్రధాన సైంటిస్ట్ ఇట్లాంటిది కూడా. ఇజ్రాయెల్ అట్లా ఎట్లా చేయగలిగింది, ఎందుకు చేసింది అనుకోవాలి? ఇజ్రాయలీ టెక్నికల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ put together, they have a solid intelligence mechanisms to collect, to classify, verify, codify and hit the targets with the precision rate. That's why Israel could do this with a lot of success in the past. కానీ 2023 7th October నా జరిగింది మాత్రము ఇజ్రాయెల్కి షాక్. ఫస్ట్ టైం మొసాద్ అంటే ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఫెయిల్ అయిందని చెప్పాలి. హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషను సదరన్ ఇజ్రాయెల్లో ఫెస్టివల్ మూడ్లో ఉన్న
1400 మందిని మీద దాడి చేసి చంపేయటం, బందీలుగా పట్టుకెళ్తాం అనేది ఇజ్రాయలీ చరిత్రలో, అంటే 1948 మే 14 ఇజ్రాయెల్కి స్వతంత్రం వస్తే బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడు అలాంటి షాక్కి గురిగాల ఇజ్రాయెల్. కానీ ఫస్ట్ టైం మొన్న 7th అక్టోబర్ 2023న ఈ హమాస్, గాజాలో ఉన్న హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 1400 మంది ఇజ్రాయెల్ని పొట్టన పెట్టుకున్న రోజున మొసాద్ కూడా అంత పర్ఫెక్ట్గా పనిచేయట్లేదు అని ప్రపంచానికి అర్థమైంది. ద మోస్ట్ సోఫిస్టికేటెడ్, ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్, మొసాద్, ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ఆర్ కంటైన్ ఆర్ కంట్రోల్ ఆర్ న్యూట్రలైజ్ ఆర్ లిక్విడేట్ ద టెర్రరిస్ట్ అటాక్స్ ఫ్రమ్ గాజా perpetrated by Hamas into Israeli places. దానికి ప్రతీకారం అనుకోవాలి ఇవాళ. దానికి ప్రతీకారము అప్పటి నుంచి రగులుతుంది. ఇప్పుడు మిగతా వాటన్నిటిని దగ్గర తీసుకొచ్చి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యే వరకు వెయిట్ చేసి, ఇప్పుడు దీనన్నిటికీ హమాస్కి, హౌతీస్కి, హెజ్బుల్లాకి మూల స్థానం ఎక్కడుందంటే ఇరాన్, టెహ్రాన్ అని అక్కడ కొడుతున్నారండి. రైట్. ఇప్పుడు వాస్తవంగా అణుస్థావరం దగ్గర, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి సర్గోదా ఎయిర్ బేస్ని కొట్టాం, తర్వాత నూర్ఖాన్ ఎయిర్ బేస్ని కొట్టాం. అక్కడేదో ప్రకంపనలు చాలా రోజుల నుంచి వస్తూ ఉన్నాయి అన్నటువంటి చర్చ కూడా ఉంది. అక్కడేదో అణుస్థావరాలు ఉండటం వలన అమెరికా మనతో చెప్తే మనం ఆపాము అన్నటువంటి పాయింట్ ఒక చర్చ నడుస్తుంది. అంటే అక్కడ టోటల్ అణుబాంబులు ఉన్న చోట కాదు, దాని ముఖద్వారం దగ్గర కొడితేనే అంత ఇష్యూ నడిచింది. స్టిల్ అక్కడ 2.5 రోజు ప్రకంపనలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అట్లాంటిది ఇక్కడ వీళ్ళు ఏకంగా డైరెక్ట్ మెయిన్ అణుస్థావరం మీద దాడి చేస్తే ఏం కాలేదంటే అది కేవలం పైకి చెప్తున్నటువంటి అణుబాంబు తప్పించి లోపల ఏం లేదనుకోవాలా? లేదండి, బోత్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ హ్యావ్ ద న్యూక్లియర్ కెపాసిటీ, బట్ దే డెనై ఇట్ ఓపెన్లీ. సో ఇది మనము దీన్ని తేలిక తీసుకోవాల్సిన అంశం కాదు, ఇది సీరియస్గా తీసుకోవాలి. కాకపోతే మెయిన్ సెంట్రల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద కొట్టకుండా దాని చుట్టుపక్కల కొట్టడం ద్వారా ఇరాన్కి ఇజ్రాయెల్ ఒక సంకేతం ఇచ్చింది. ఏమనంటే, డిటరెన్స్ కెపాసిటీ మాకు ఎక్కువ ఉంది, మీకు తక్కువగా ఉంది. అంటే మేము కొట్టి మేము బయటికి వెళ్ళిపోగలం, కానీ మీరు మమ్మల్ని కొట్టి వెళ్ళలేరు అనేది కూడా తేటతెల్లమైంది. ఇప్పుడు ఇరాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనే దాని మీద కూడా వార్ రూమ్ స్ట్రాటజిక్ గేమ్స్, ఆ వార్ రూమ్ గేమ్స్ జరుగుతున్నాయండి. అంటే ఇక్కడ హెచ్చరికలు జారీ చేస్తే ప్రయోజనం ఉంది. ఇరాన్ ఏమో ఆల్రెడీ గత 6 రోజుల నుంచి ఇజ్రాయెల్కి సంబంధించిన అణుస్థావరాలు మాకు తెలుసు అని చెప్తుంది. ఇంకోటి ఇక్కడ హెచ్చరిక అయితే ఇంతకుముందు కూడా లాస్ట్ 2 months బ్యాక్ అనుకుంటా ఒకసారి ఇజ్రాయెల్ ఇరాన్ మీదనే అటాక్ చేసింది. వాళ్ళకి సంబంధించినటువంటి హమాస్ లీడర్ని లేపేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద ఒక మిస్సైల్ పంపిస్తే దారిలో డ్యామేజ్ చేయడం, అప్పుడు డ్రోన్స్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అంటే అట్లాంటి బెదిరింపుల వల్ల ప్రయోజనం ఏంటి? ఇవాళ భారీ విధ్వంసం చేసిందని ఒక పక్కన జరుగుతోంది, అణ్వస్త్రాలు పేలినట్టయితే ఎట్లాంటి రికార్డు లేదు. ఎలా చూడాలి దీన్ని? అదే సార్, ఇప్పుడు ఇజ్రాయలీ సొసైటీ, నేను అంటే ఇజ్రాయెల్లో కూడా చదువుకొని వచ్చాను, మీకు తెలుసు. 2 years నేను ఉన్నాను. ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఇన్ హిబ్రూ యూనివర్సిటీ జెరూసలం. ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఇన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కౌంటర్ టెర్రరిజం. ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఇన్ మెనీ అదర్ ప్లేసెస్ ఇన్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ యొక్క వార్ ప్రిపేర్డ్నెస్, కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ వార్ జరిగినప్పటికీ ఇజ్రాయలీ పౌరులు తమను తాము ఎట్లా కాపాడుకోవాలో ఇజ్రాయెల్ ఫుల్లీ ప్రిపేర్ అయ్యి చేసింది. వాళ్ళని ఇప్పుడు కాదు, గత 30 ఏళ్ళ నుంచి. కాబట్టి ఇజ్రాయెల్కి ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ వేసిన ఎలా ఉండాలి, ఆ బంకర్ సిస్టమ్స్, ప్రతి బిల్డింగ్కి కింద అండర్ గ్రౌండ్ బంకర్లో ఎలా తలదాచుకోవాలి అనే దాని దగ్గర నుంచి, ఎలా వాటర్ తాగాలి, ఎలా ఫుడ్ తినాలి, ఎలా ప్రతి దాని మీద ఇజ్రాయలీ సొసైటీ, ఇజ్రాయలీ ఆర్మీ ఈజ్ ప్రిపేర్డ్ మోర్ దాన్ ఇరానియన్స్ అనమాట. అందుకనే ఇజ్రాయెల్ దాని దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది. ఇరాన్ అంతా ప్రిపేర్ అవ్వలేదు, తిరిగి కొట్టలేదు, ఊరిని మాటలే అనేది ఇజ్రాయెల్కి తెలుసు. కాబట్టి ఇజ్రాయెల్ ఫస్ట్ అటాక్
ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకొని ఫస్ట్ స్ట్రైక్ కొట్టేసింది. రైట్. ఇక్కడ ఇరాన్ ఇవాళ డ్రోన్స్తో అటాక్ చేసింది. అంటే సాధారణంగా అవతల వాళ్ళు యుద్ధ విమానాలతో అటాక్ చేశారు ఇజ్రాయెల్, ప్లస్ డ్రోన్స్ని వాడింది. 2 రకాల అటాక్స్ చేసింది. అందులో ప్రెసిషన్ స్ట్రైక్స్ కూడా చేసింది. స్ట్రైట్గా ముఖ్యమైనటువంటి ప్రదేశాలనే కొట్టగలిగింది. ఇటు ఇరాన్ వచ్చేటప్పటికి డ్రోన్స్ను పంపించింది ఇజ్రాయెల్ మీదకి. అవన్నీ ఆఫ్టర్ ఆల్ దానికి ఆల్రెడీ ఇప్పుడు కొన్ని వందల డ్రోన్స్ని, కొన్ని వేల డ్రోన్స్ని హమాస్ వాళ్ళు కానీ, మీరు చెప్పినట్టు కానీ హెజ్బుల్లా వాళ్ళ కానీ, హౌతీలై కానీ ఐరన్ డోమ్ కంట్రోల్ చేస్తుంది, కట్ చేస్తుంది. అవసరమైతే అమెరికా, ఇతర యూరప్ దేశాలు దారిలోనే పేల్చేసింది కూడా గతంలో చూసాం. ఇప్పుడు మళ్ళీ డ్రోన్స్ను పంపించడం అంటే వీళ్ళు లెగవలేని పరిస్థితిలో ఉన్నారనుకోవాలా ఇరాన్ వాళ్ళు? అదే డెఫినెట్ గా బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మిలిటరీ పరంగా చూస్తే ఇజ్రాయెల్ ఈజ్ ఇన్ ద అప్పర్ హ్యాండ్ సార్. సాయి గారు మీకు తెలియదు ఏం కాదు. సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ కానీ, వెపన్స్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ ఏదైనా ఇజ్రాయెల్ ఈజ్ ఇన్ ద అప్పర్ హ్యాండ్. ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది, ముస్లిం వరల్డ్ లో కూడా యూనిటీ దెబ్బతినిపోయి ఇరాన్కి సపోర్ట్ తక్కువగా ఉంది. సౌదీ అరేబియా కానీ, ఈజిప్ట్ కానీ, ఇలాంటి దేశాలు, యుఏఈ కానీ ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఎక్కువ, అంటే ఇజ్రాయెల్కి సపోర్ట్గా మారటానికి ఎక్కువగా ఫేవరబుల్గా ఉండటానికి ఈ మధ్యకాలంలో మనం ఆ డెవలప్మెంట్స్ కూడా చూస్తున్నాం. అంటే ఇరాన్ దెబ్బతింటే ముస్లిం వరల్డ్ మొత్తం ఒక చోటకు వచ్చి ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేసే అవకాశాలు చాలా తక్కువ. అంటే వీళ్ళకి ఆల్రెడీ ఎగనెస్టే కదా, ఇరాన్ ఆల్రెడీ వీళ్ళ మీద కూడా అటాక్ చేయించినట్టుంది కదా ఇదివరకు ఈ ఉగ్రవాద స్థావరాలు. అదే వాళ్ళకి కూడా పడదు. విత్ ఇన్ ద ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా ఇరాన్ కి మిగతా కంట్రీస్ కి పడదు. సో ఇదంతా ఒక ఎత్తు. ఇంకోటి ఏంటంటే ఇరాన్ కూడా టెక్నాలజీ పరంగా కానీ, మిలిటరీ పరంగా కానీ ఇజ్రాయెల్ కన్నా చాలా తక్కువ. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ వచ్చినా కానీ ఇజ్రాయెల్ ఈజ్ గోయింగ్ టు విన్. రైట్. గత కొంతకాలంగా మనం పరిణామాలు చూస్తుంటే రష్యా మీదకి ఉక్రెయిన్ అటాక్ కానీ, ఉక్రెయిన్ మీదకి రష్యా వెళ్ళిన తర్వాత అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ వెనకాల నిలబడ్డప్పుడు రష్యాకి సపోర్ట్గా చైనా వచ్చింది. ఇరాన్కి ఇద్దరు కలిసి సపోర్ట్ చేశారు. యుద్ధ విమానాలు ఇచ్చారు ఇరాన్కి, మిస్సైల్స్ ఇచ్చారు, డ్రోన్స్ ఇచ్చారు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇచ్చారు. అవన్నీ ఉండగా ఫెయిల్ అంటే ఎలా చూడాలి దీన్ని? అంటే ఇరాన్కి రష్యా సపోర్ట్ ఉందా? క్వశ్చన్ మార్క్. ఉంది, కొన్నిట్లో ఉంది, కొన్నిట్లో లేదు. టర్కీ ఎవరికి సపోర్ట్ చేసిద్ది? తర్వాత ఇరాన్కి ఇంకా సపోర్ట్ ఎవరు చేయగలరు ఇంటర్నేషనల్గా? నార్త్ కొరియానా, లేకపోతే ఇంకెవరు అనేది చూసుకున్నప్పుడు కూడా చాలా వరకు ఇరాన్కి సపోర్ట్ తక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా రష్యా ఈజ్ ఆల్సో ప్లేయింగ్ యునైటెడ్ స్టేట్స్కి వ్యతిరేకంగా ఇరాన్ని స్ట్రెంగ్థన్ చేయడానికి రష్యా ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమే. ఇండియా పరిస్థితి ఏంటి? మనం ఎక్కడున్నాము? అది కూడా చాలా ఇంపార్టెంట్ యాంగిల్ అండి. సాయి గారు మీకు తెలిసిందే. అందులో ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్సే, ఇజ్రాయెల్ తోను ఫ్రెండ్సే. రీసెంట్ గా ఇజ్రాయెల్ తో మరి మన దోస్తి చాలా ఎక్కువైపోయింది, మీకు తెలుసు అది. ఇరాన్ కి సంబంధించినంత వరకు హిస్టారికల్ గా ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉంది. ఇజ్రాయెల్ కి సంబంధించినంత వరకు 1960s నుంచి మనకి ఇజ్రాయెల్ చాలా ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటే ఇంకా అవుట్ రైట్ గా ఇండియాకి సపోర్ట్ చేసే స్థాయిలో ఇజ్రాయెల్ ఉంది. ఒకటేమో జూయిష్ కంట్రీ, ఇంకోటేమో ఇస్లామిక్ కంట్రీ. సో కాకపోతే మన హైదరాబాద్ సిటీకి ఇరాన్కి కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా ఈ సిచ్యువేషన్ని గమనించి జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఇరాన్ నుంచి మనకి క్రూడ్ ఆయిల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, పెట్రోలియం అండ్ అదర్ ప్రొడక్ట్స్ కానీ ఎంతవరకు మనం తెచ్చుకుంటున్నాము అనేది ఒకటి. ఇంకోటి కల్చరల్ రిలేషన్స్, హిస్టారికల్గా ఉన్న రిలేషన్షిప్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇండియా. ఇంకోటి కమ్యూనిటీ పరంగా, అంటే రిలీజియన్ పరంగా, అంటే ఇస్లామిక్ 25 to 30 crores ఇస్లామిక్ పాపులేషన్ ఆర్ ఇన్ ఇండియా రైట్ నౌ. సో దాంట్లో ముఖ్యంగా ఎక్కువ మంది సున్నీలే ఉంటారు, షియాలు తక్కువగా ఉంటారు. అయినప్పటికీ ఆ యాంగిల్ కూడా మనం మర్చిపోకూడదు. సో ఇట్ ఈస్ ట్రేడ్ యాంగిల్, ఇట్ ఈస్ ట్రెడిషనల్ కల్చరల్ యాంగిల్. దట్స్ వై ఇరాన్ ఈజ్ ఇంపార్టెంట్.
బట్ అట్ ద సేమ్ టైమ్ ఇజ్రాయెల్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈవెన్ దో ఇజ్రాయెల్ దగ్గర ఆయిల్ ఏం లేదు, మనం ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఆయిల్ ఏం తెచ్చుకోము, కానీ ఇజ్రాయెల్ ఈజ్ అవర్ సో ఫార్ ట్రస్టెడ్ మిలిటరీ పార్ట్నర్గా చాలా హెల్ప్ చేసి ఉన్నది. సో వీ హ్యావ్ టు సీ, వీ హ్యావ్ టు మెయింటైన్. ఏదన్నా ఒక రోజు రేపొద్దున ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఏదన్నా ఓ చోట కూర్చోబెట్టి మాట్లాడాలంటే మాట్లాడే పరిస్థితుల్లో ఇండియా మాత్రమే ఉంది, అమెరికా కూడా లేదు, రష్యా కూడా లేదు. సో ఆ విధంగా చూసినప్పుడు ఇండియా విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ డిఫ్యూజింగ్ ద టెన్షన్. ఉన్న టెన్షన్ తగ్గించడానికి బిట్వీన్ ఇరాన్ ఇజ్రాయెల్, ఇండియా కెన్ ప్లే ఏ పాజిటివ్ రోల్, ప్రోగ్రెసివ్ రోల్. రైట్. ఇక్కడ ఆ, అంటే అసలు ఈ డిఫెన్స్ వ్యూహంలో అమెరికా సాధారణంగా ఇంతవరకు ఎప్పుడూ కూడా అనని స్టేట్మెంట్ ఇవాళ ఇచ్చింది. ఏంటయ్యా అంటే ఇజ్రాయెల్ అటాక్ చేయగానే ఇరాన్ రిటాలియేషన్ అటాక్స్ చేస్తానన్నప్పుడు ఆ యుద్ధంతో మాకు సంబంధం లేదు, మా పౌరుల జోలికి రావద్దు అన్నటువంటి సూచన. అంటే అమెరికా కంగారు పడింది అనుకోవాలా, లేకపోతే అమెరికా నిజంగా సహకారం లేదా ఇజ్రాయెల్కి? ఇజ్రాయెల్ సహకారం లేకుండా అమెరికన్ కాంగ్రెస్ నడవదు. ఇజ్రాయెల్ సహకారం లేకుండా, అంటే జూయిష్ పీపుల్, యూదుల సహాయం లేకుండా అమెరికాలో చాలా వరకు పనులు ఆగిపోతాయి. అది మీడియా దగ్గర నుంచి, మిలిటరీ దగ్గర నుంచి, మనీ దగ్గర నుంచి, అంటే ఇండస్ట్రీస్ దగ్గర నుంచి, కార్పొరేట్స్ దగ్గర నుంచి, ఐటీ దగ్గర నుంచి, మీరు ఎందుట్లో అయినా చూడండి, వితౌట్ ఇజ్రాయలీ ఆర్ జూయిష్ దిస్ థింగ్, అమెరికా చాలా ఇబ్బందుల్లోకి ఉంటుంది అనమాట. అంటే 50 అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక 9 రాష్ట్రాల్లో జూయిష్ పీపుల్, అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన జూయిష్ పీపుల్ చాలా స్ట్రాంగ్గా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, శాస్త్ర సాంకేతిక పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. సో అదొక విషయం. అమెరికా ఎందుకు అట్లా మాట్లాడింది అంటే, ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్కి డొమెస్టిక్గా లాస్ ఏంజల్స్లో గొడవలు అవుతున్నాయి, ఇలాన్ మస్క్తో విభేదాలు, వాటిని ప్యాచప్ చేయటం, ఓ పక్కన గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికా చేయటం, పనామా కెనాల్ ఇష్యూ, మెక్సికో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఇష్యూ, టారిఫ్ వార్ బిట్వీన్ అమెరికా చైనా, ట్రేడ్ వార్, ఇన్ అదర్ వర్డ్స్ ట్రేడ్ వార్ అండ్ ఇమిగ్రేషన్ పాలసీ, H1B. అమెరికాకి 100 తలనొప్పులు ఉన్నాయి. ఆ 100 తలనొప్పులకి మళ్ళీ ఇంకో తలనొప్పి యాడ్ చేసుకోవటం ఎందుకని, అలా మాకేం సంబంధం లేదు, మీరు కొట్టుకున్నా కానీ అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందే కానీ, బట్ రేపు రియల్గా మాట్లాడితే ఇజ్రాయెల్కి ఏం జరిగినా అమెరికా చేతులు అయితే కట్టుకొని కూర్చోదు. రైట్. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, సాధారణంగా యుద్ధం ఎక్కడి నుంచి చేస్తాం. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ దగ్గరికి పంపిస్తే డ్రోను దాదాపు 2000 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. కానీ ఇరాక్లో ఉన్నటువంటి అమెరికా బేస్ దగ్గర నుంచి ఇజ్రాయెల్ ఈ ఎయిర్ స్ట్రైక్ చేసింది, డ్రోన్ స్ట్రైక్ చేసింది అన్నటువంటిది ఇంటర్నేషనల్ న్యూస్ చెప్తున్నటువంటి లెక్క. అట్లాంటప్పుడు ఇరాను ఆ బేస్ మీద దాడి చేసే ధైర్యం చేస్తుందా ఇజ్రాయెల్కి సంబంధించిన? ఎందుకంటే ఇదివరకైతే హౌతీలు కానీ, లేకపోతే హెజ్బుల్లా కానీ, హమాస్ కానీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కానీ, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ కానీ గతంలో అనేక సార్లు అమెరికా సైన్యం మీదన అక్కడ దాడి చేశారు. ఇరాక్లో ఉన్నటువంటి ఆ బేస్ మీదన అక్కడ అమెరికా ప్రెజెన్స్ ఉండకూడదని కూడా ఆ మధ్యన గొడవలు చేసినటువంటి చూసాం. ఇప్పుడు అక్కడ బేస్ నుంచినే డైరెక్ట్గా ఇజ్రాయెల్ అటాక్ చేసింది ఇరాన్ మీద. మరి ఇప్పుడు ఇరాన్ రిటాలియేషన్ ఎక్కడో ఉన్న ఇజ్రాయెల్ మీదన, లేకపోతే ఇక్కడే ఉన్నటువంటి ఇరాక్లో ఉన్నటువంటి అమెరికన్ బేస్ మీదన కాన్సన్ట్రేట్ చేస్తుంది అనుకోవాలా? బోత్ సినారియోస్ కరెక్టే సార్ సాయి గారు. మీరు ఇప్పుడు 2 సినారియోస్ ఇచ్చారు కదా, 2 సినారియోస్ కరెక్టే. కాకపోతే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే ఇట్ ఈస్ ఇవాల్వింగ్ స్టోరీ కదా, సో డైనమిక్గా ఉంటుంది. ఎప్పుడు ఎటు వెళ్తుంది అనేది కొద్దిగా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రైట్. ఇప్పుడు అంతర్జాతీయ పరిణామాలు ఎంతవరకు ఇంపాక్ట్ చూపెడతాయి ఈ ఇష్యూస్ మీద? ఏమన్నా థర్డ్ వరల్డ్ వారు లేకపోతే న్యూక్లియర్ వార్ వైపుకి టర్న్ అయ్యే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఇక్కడతో ఆగిపోతుందా, ఎవరి వల్ల? కొద్దిగా ఈ ఇష్యూ కూడా కొద్దిగా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనదర్ 1 or 2 days ఎట్లా టర్న్ తీసుకుంటుందో. లేకపోతే కొద్దిగా ఎర్లీగానే మనం చెప్పినట్లు ఉంటుంది, అది కరెక్ట్ కాదు. ఒక 2 days వెయిట్ చేయాలి సార్. ఇది రీజనల్ కాన్ఫ్లిక్ట్ గానే ముగుసుద్దా, అంటే మిడిల్ ఈస్ట్కే పరిమితం అవుద్దా, మిడిల్ ఈస్ట్ ఎల్లలు దాటి ఇప్పుడు ఆల్రెడీ
రష్యా, ఇరాన్, ఇంకేదన్నా దేశాలు, చైనా, వీళ్ళందరూ ఒక లైన్లోకి వస్తాయా? నార్త్ కొరియా, లేదా అమెరికా ఇజ్రాయెల్ని ఒప్పించి కొద్దిగా బుజ్జగింపు ధోరణి చేస్తుందా? లేకపోతే ఇజ్రాయెలే అమెరికాని కాదని ఏకపక్షంగా ఇరాన్ని పూర్తిగా దెబ్బ కొడుతుందా? జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ 1 or 2 days. బట్ ఇప్పుడు 21వ శతాబ్దంలో యుద్ధ రీతి, యుద్ధ నీతి రెండు మారిపోయినాయండి. నో లాంగర్ ఓన్లీ ఆర్మీ టు ఆర్మీ ఫైట్. దెర్ ఈస్ ఎ సైబర్ స్పేస్, దెర్ ఈస్ ఎ మ్యారిటైమ్ స్పేస్, దెర్ ఈస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, దెర్ ఈస్ ఎ పొలిటికల్ స్పేస్, దెర్ ఈస్ ఎ సర్వీస్ సెక్టర్ స్పేస్. ఈ స్పేసెస్ లో కూడా ఒక్క బుల్లెట్ కాల్చకుండా యుద్ధాన్ని గెలిచే యుద్ధ తంత్రాలు, యుద్ధ మంత్రాలు, యుద్ధానికి సంబంధించిన మిగతా వ్యూహాత్మక పన్నాగాలు తెర మీదకి వస్తాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ సాయి గారు. ఒక 1 or 2 days ఆగితే గానీ మనం చెప్పలేము. లేకపోతే కొద్దిగా ఇది మన రాజకీయ జోస్యం చెప్పినట్లుంటది. సో కొద్దిగా విల్ వెయిట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, భారతదేశానికి సంబంధించినంత వరకు ఇక్కడ దీని ఇంపాక్ట్ అంటే మనకి ఆయిల్ అయితే ఇరాన్ నుంచి తీసుకోవట్లేదు, బికాజ్ అమెరికా ఆంక్షలు పెట్టింది కాబట్టి మొదట్లో తీసుకున్నాం. కానీ ఇప్పుడున్న బట్ మనకి సంబంధించిన విమాన సర్వీసులు త్రూ అట్టించి వెళ్ళాలా, ఆయిల్ కూడా మనకి ఇతర ఎగుమతులు కానీ దిగుమతులు కానీ త్రూ ఇరాన్ వైపు నుంచి వస్తుంటాయి అంటుంటారు. మనకి కమర్షియల్గా లేకపోతే ఈ అవసరాల రీత్యా ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతాయా ఈ సిచ్యుయేషన్లో? ఇప్పుడు షిప్పింగ్, లాజిస్టిక్స్ వీటికి సంబంధించి చాలా జాగ్రత్తగానే చూసుకోవాలి. మనకి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఉందండి. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటే ఆ పర్షియన్ గల్ఫ్ దగ్గరే ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కనుక స్టార్ట్ అయితే చాలా గ్లోబల్ లాజిస్టిక్స్, షిప్పింగ్ లేన్స్, సీ రూట్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ మీద తప్పనిసరిగా ఆ ప్రభావం పడుతుంది. నాట్ ఓన్లీ సివిల్ ఏవియేషన్ బట్ ఆల్సో షిప్పింగ్ లైన్స్. అంటే లక్షల కోట్ల రూపాయలు విలువైన చమురు, తదితర ఆయిల్ అండ్ గ్యాస్, న్యాచురల్ గ్యాస్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి ఇటు అరేబియా ద్వారా ఇటు హిందూ మహాసముద్రంలోకి రావటం, అటు జపాన్, సౌత్ కొరియా, చైనా వరకు వెళ్తాం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం ఇరాన్ని, ఇజ్రాయెల్ని రెండింటిని కంట్రోల్ చేయకపోతే తప్పనిసరిగా మ్యారిటైమ్ ట్రేడ్, మ్యారిటైమ్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ బిజినెస్ ఇంట్రెస్ట్లు దెబ్బతింటాయండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే ఇరాన్ మీద ఒక్కసారిగా విరుచుకుపడింది ఇజ్రాయెల్. అదే సందర్భంలో ఇజ్రాయెల్కి రిటాలియేషన్ అటాక్స్ ప్రారంభించింది ఇరాన్. దీనివల్ల అంతర్జాతీయ పరిణామాలు ఎలా మారతాయి, అలాగే మన దేశం మీద దీని ప్రభావం ఎలా ఉంటుందన్నట్టు రాబోయే 2-3 రోజుల్లో కానీ ఒక స్పష్టత రాదు.